Sircilla district, sir, we have 1,46,000 SSG women. We have received 92,000 sarees, sir. As per your directions, we will form village level, mandal level teams, and in a disciplined manner, sir, duly taking acquaintance and photos. తెలుగులో మాట్లాడండి. తెలుగు వచ్చు కదా? వస్తది సార్. తెలుగు వస్తే తెలుగులో అన్ని జిల్లాల సంఘాల మహిళలు కూడా ఉన్నారు. మీరు వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సార్. మా జిల్లాలో 1,46,000 విమెన్ ఎస్ఎస్జి విమెన్ ఉన్నాయి సార్. ఇప్పుడు వరకు 92,000 సారీస్ వచ్చింది సార్. మేము గ్రామం లెవెల్లో, మండల్ లెవెల్లో, మండల్ సమాఖ్య విఓఏ ఆధ్వర్యంలో టీమ్ ఫామ్ చేసి మీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణ మేనర్ లో సార్ డ్యూలీ అక్వెంటెన్స్ మరియు ఫోటో తీసుకుని సిస్టమాటిక్ మేనర్ లో టైం లిమిట్ లోపలికి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. మా జిల్లాలోనే ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి సార్, అంతకుముందు మొత్తం రాష్ట్రం నుంచి జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్లు వచ్చారు సార్. వాళ్ళు కూడా లూమ్స్ చూసి, చీరాలు క్వాలిటీ చూసి చాలా సంతోషంగా అయ్యారు సార్. ప్రొడక్షన్ కూడా సార్, నేను కూడా లూమ్స్ విజిట్ చేసి 2 సారి వీవర్స్ తో కూడా మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా దాదాపు 95% క్లాత్ డెలివర్ చేశారు. విదిన్ వారంలో 100% చేస్తా అన్నారు సార్. ఈ కాంటాక్ట్స్ లో సార్ మా జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారు శ్రీమతి భాగ్య గారు కూడా మాట్లాడతారు సార్. భాగ్య, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు మంత్రులకి అందరికీ, మా సిఓ మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు మేడం. మా జిల్లాలో లూమ్స్ కొత్త సారీస్, యూనిఫామ్ సారీస్ రెడీ చేయడానికి పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మళ్ళీ అన్ని జిల్లాల నుంచి ప్రెసిడెంట్స్ వచ్చి చూడడం జరిగింది సార్. ఆ డిజైన్ బాగుంది సార్. మళ్ళీ పెద్దవాళ్ళకి 9 గజాల సారీ అదొకటి, మాకు 6 మీటర్ల సారీ ఒకటి రెడీ చేయడం జరిగింది సార్. దానిపైన ప్రింట్ కానీ డిజైన్ కానీ కలర్ బాగుంది సార్. బాగుందని అందరూ సంతోషం చెప్పారు సార్. మళ్ళీ మాకు సిరిసిల్లాలో కొత్త సంఘాలు 5,561 చేశాం సార్. అందులో సభ్యురాలందరికీ చీరలు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ గ్రామాలకు వెళ్ళేటట్టుగా మీరు పర్యవేక్షించుకోవాలమ్మా. ఇది మండల గ్రామ స్థాయికి కూడా అందరి మహిళలకు చేరేటట్టుగా మీరు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని సంఘాల సభ్యులనే కాకుండా సంఘంలో లేని సభ్యులకు కూడా మనం చీరలు ఇస్తున్నాము. గ్రామీణ ప్రాంతాలలో మనం 65 లక్షల మందికి చీరలు ఇస్తున్నాం. మీ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారో 18 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కరెక్ట్గా అందేటట్టుగా చూసుకొని అందరి వివరాలు కూడా సేకరించుకొని సంఘాలు అందరు సమన్వయం చేసుకోండి. మీ జిల్లా స్థాయిలో ఉన్న అందరు సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని ప్రజలందరికీ చేరేటట్టు చూసుకొని సమన్వయం చేసుకోండి. భాగ్యమ్మ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సిక్తా. నమస్కారం సార్. సార్, నారాయణపేట జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి, తర్వాత మాతో పాటు జెడ్ఎంఎస్ ప్రెసిడెంట్ అరుంధతి గారు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు సార్. అందరూ జెడ్ఎంఎస్ మెంబర్స్, ఎంఎంఎస్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు సార్. సో ఇప్పుడు అరుంధతి గారు మాట్లాడతారు సార్. నమస్కారం సార్, నా పేరు అరుంధతి, నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాలని. నమస్కారం సీఎం సార్ గారికి, మంత్రివర్యులకి మరియు కలెక్టర్ గారులకి, సిఇఓ మేడం గారికి నమస్కారం సార్. మా దగ్గర మొత్తం 87,000 మెంబర్స్ ఉన్నారు సార్. 87,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చింది 87% వచ్చినాయి శారీస్ మాకు డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో మేము ఇది చేయగలుగుతాం. రేపటి నుంచి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం సార్ డిస్ట్రిబ్యూషన్. మీ పెట్రోల్ బంక్ ఎట్లా నడుస్తుందమ్మా? బాగా నడుస్తుంది సార్. వస్తుంది ఆదాయం డైలీ 4 lakhs అంటే మంత్లీ 4 lakhs వస్తుంది సార్. 2 lakhs ఎక్స్పెండిచర్ తీసేసి 2 lakhs మిగులుతుంది. నెలకు 2 లక్షల ఆదాయం వస్తున్నది. 2 లక్షల ఖర్చులు పోను. అవును సార్. మరి అందరు ఖర్చులు పోను. అన్ని జిల్లా సమైక్యాలకి ఏమంటావు పెట్రోల్ బంకులు? ఇవ్వాలి సార్ పక్క. మరి అందరు మంచిగా నడుపుకుంటే ఇవ్వడానికి ఉంటుంది. మీరు వివిధ జిల్లా సమైక్యాలని అవకాశం ఉన్నప్పుడు పిలిపించుకొని
మీరు ఒకసారి మీరు Okay. పెట్రోల్ బంక్ ఏ విధంగా నడుపుతున్నారో వాళ్ళను ఒకసారి మీ దగ్గరికి ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలుచుకొని చూపించండి. కలెక్టర్లకు కూడా నా Okay. సూచన, పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో ఏ జిల్లాలో లేవో జిల్లా సమాఖ్య వాళ్ళని అక్కడ పెట్రోల్ బంకులు నడిచే దగ్గరికి ఒకసారి వెళ్ళి ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. కలెక్టర్లు కూడా ఆ అవగాహన కోసం మహిళల్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కలెక్టర్ గారు జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good afternoon to CM sir, Deputy CM sir, ministers. Sir, yes sir. Sir, audible sir? Yes. Sir, మా దగ్గర సార్ 1,02,000 మహిళలు మెంబర్స్ ఉన్నారు సార్.